హాయ్ హలో అండి, దిస్ సైడ్ పవన్. సో యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకేనా? యాప్లో ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలి, కంప్లీట్ ప్రాసెస్ చెప్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దానికంటే ముందుగా చాలామందికి డౌట్ వచ్చేది ఏంటంటే ఈ యాప్ సేఫ్ అండ్ సెక్యూరా కాదా అని చెప్పేసి. సో ఈ యాప్ని నాకు చెప్పింది కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్, అంటే ఒక కానిస్టేబుల్ గారే నాకు దీన్ని చెప్పడం జరిగింది. అండ్ మన సౌత్లోకి ఈ యాప్ని పరిచయం చేసింది కూడా ఒక ఆర్మీ ఎంప్లాయీనే. సో ఇక్కడ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సైతం యాప్ని యూజ్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారంటే మీరే ఆలోచించండి. సో మీకు యాప్ నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి ఇష్యూస్ ఉండదండి. సో హ్యాపీగా మీరు యాప్ని యూజ్ చేసుకోవచ్చు, రీఛార్జ్ చేసుకోవచ్చు. హాయ్ హలో అండి, దిస్ సైడ్ పవన్ రాజ్. జెట్పే యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలో కంప్లీట్గా చెప్తా చూడండి. ఈ జెట్పే యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది. ఈ యాప్ గవర్నమెంట్ రిజిస్టర్ యాప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. సర్చ్లో జెట్ బజార్ అని చెప్పేసి టైప్ చేయండి. సో ఇలా వస్తుంది. సెకండ్ యాప్ మనకి జెట్పే అని చెప్పేస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి జెట్పే సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి జెట్పే షాప్ ఎర్న్ స్మైల్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో ఈ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ జెట్పే రీఛార్జ్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఈ యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ బ్యాక్ వచ్చి ఫస్ట్ యాప్ని జెట్పే బజార్ యాప్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది. మనకి కింద లాస్ట్లో రిజిస్టర్ అని చెప్పేసింది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీ జీమెయిల్, మీ నేమ్, మీ ఫోన్ నెంబర్ అండ్ టీపిన్ అంటే మనం ఫోన్పేకి మామూలుగా పిన్ ఎంటర్ చేసి పేమెంట్ చేస్తాం కదా, అలా టీపిన్ ఎంటర్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి పాస్వర్డ్ను కూడా ఎంటర్ చేయండి. అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ ట్యాప్ చేసి అండ్ స్పాన్సర్ ఐడి స్క్రీన్ మీద కనపడుతుంది కదా, సో ఇది ఇవ్వండి. సో ఇలా అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇక్కడ చూసుకోండి, పాస్వర్డ్ అనేది మీరు నెంబర్స్, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అండ్ లాస్ట్లో @రేట్ కూడా ఇవ్వాలి. ఇలా యూనిక్గా పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ లాస్ట్లో స్పాన్సర్ ఐడి ఇది ఇవ్వండి అనమాట. ఓకేనా? ఇది ఇచ్చాక మనకి ఆటోమేటిక్గా పవన్ ఉయ్యాలని చెప్పేసి పడుతుంది అనమాట. అండ్ మనకి ప్రైస్ కాల్ చేస్తే ఈ బాక్స్ మీద ట్యాప్ చేయండి. అండ్ లాస్ట్లో క్రియేట్ యువర్ అకౌంట్ అని చెప్పేసింది కదా, క్రియేట్ యువర్ అకౌంట్ మీద ట్యాప్ చేయండి. సో మీ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతుంది. అండ్ ఇలా వస్తుంది. బ్యాక్ టు లాగిన్ అని చెప్పేసి ట్యాప్ చేయండి. సో ఫైనల్లీ మనకి ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, లేదంటే మీ యూజర్ ఐడి అయినా ఇవ్వచ్చు అనమాట. సో ఫోన్ నెంబర్ ఇచ్చి అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. సో మీకు సక్సెస్ఫుల్గా మీ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ నా స్పాన్సర్ ఐడి ఇవ్వడం వల్ల మీకు 600 బోనస్ కూడా వస్తుంది. అండ్ వన్ థింగ్, ఈ బోనస్ అమౌంట్ని వెంటనే యూజ్ చేసుకునేది కాదు. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఫర్దర్గా చెప్తాను. అండ్ నెక్స్ట్ మీరు ఇంకో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 యాప్స్ ఉంటేనే మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. సో ఆ యాప్ను కూడా ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇందాక మీరు ఆ ఫస్ట్ యాప్లో లాగిన్ అయ్యారు కదా, సో ఆ లాగిన్ డీటెయిల్సే దీంట్లో ఇవ్వండి. సో ఓకేనా? ఆ లాగిన్ డీటెయిల్సే దీంట్లో ఇవ్వండి. ఫోన్ నెంబర్ ఇవ్వండి అండ్ పాస్వర్డ్ ఇవ్వండి, లాగిన్ మీద ట్యాప్ చేయండి. డైరెక్ట్గా యాప్లోకి అయితే వచ్చేస్తారు. సో ఈ యాప్లో మనం 7 to 8% క్యాష్ బ్యాక్ పొందాలి అంటే దీంట్లో మనం ఏదో ఒక మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్కి ఆల్టర్నేటివ్గా చాలా యాప్స్ ఉన్నాయండి. ఆ యాప్స్లో ఇంత హ్యూజ్ క్యాష్ బ్యాక్ అయితే ఇవ్వడం లేదు, జస్ట్ 3% క్యాష్ బ్యాక్ మాత్రమే ఇస్తున్నారు. సో ఈ యాప్లో మనకి 7 to 8% క్యాష్ బ్యాక్ ఇస్తున్నారంటే మీరే ఆలోచించండి. సో దీంట్లో మనకి 2 మెంబర్షిప్స్ అయితే ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకి 600, ఇంకోటి వచ్చేసి మనకి 1200. దీంట్లో మీరు ఏ మెంబర్షిప్ తీసుకున్నా మీ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. 2 మెంబర్షిప్స్కి డిఫరెంట్ ఏంటి బ్రదర్ అని చెప్పేసి అనుకుంటే, మనం 600 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే దీంట్లో మనకి ఓన్లీ 5% మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే మనం 1200 పెట్టి తీసుకుంటే మనకి 7 to 8% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి అనుకోవచ్చు, ఈ మెంబర్షిప్ అనేది మనం మంత్లీ తీసుకోవాలా అని చెప్పేసి. కాదండి, ఇది మనం లైఫ్ టైం ఒక్కసారి పెట్టామంటే, ఒక్కసారి మెంబర్షిప్ తీసుకున్నామంటే మనకి లైఫ్ టైం వస్తుంది. మనం ఎప్పుడు కూడా మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి తీసుకుంటే మనకి లైఫ్ మొత్తం వస్తుంది. మనం దీంట్లో హ్యూజ్ కమిషన్ పొందాలి అంటే, ప్రతి రీఛార్జ్కి 8% క్యాష్ బ్యాక్ పొందాలి అంటే దీంట్లో మనకి 2 మెంబర్షిప్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి 600 మెంబర్షిప్ అండ్ ఇంకోటి వచ్చేసి 1200 మెంబర్షిప్. ఇక్కడ మీకు ఒక ఆలోచన వచ్చి ఉంటుంది, ఏంటంటే ఇలా మంత్లీ మేము పేమెంట్ చేయాలని చెప్పేసి. నో, మీకు లైఫ్ టైం ఉంటుంది. మీరు మీ లైఫ్లో 1 టైం పెట్టి మీరు మెంబర్షిప్ తీసుకుంటే మీ లైఫ్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఎన్ని రీఛార్జ్లు తీసుకుంటే అంత క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ మీరు ఒక్కరే రీఛార్జ్ చేసుకోరు, మీ ఫ్రెండ్స్కి చేస్తారు, మీ ఫ్యామిలీ మెంబర్ చేస్తారు. ఇలా ఎవరికి చేసినా మీ క్యాష్ బ్యాక్ అనేది వస్తూనే ఉంటుంది. అది మీరు తీసుకున్న మెంబర్షిప్ని బట్టి ఉంటుంది. సో ఆ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి. మీరు ఫస్ట్ యాప్ని ఇన్స్టాల్ చేశారు కదా, సో ఆ యాప్ని అయితే ఓపెన్ చేయండి, జెట్ బజార్ అనే యాప్ని. ఇక్కడ మనకి కార్ టైప్లో మధ్యలో యాడ్ ఫోన్ అని చెప్పేసింది కదా, ప్లస్ ఐకాన్తో, సో దాని మీద ట్యాప్ చేయండి.
సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడైతే మీరు యాడ్ ఫండ్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది ఫోన్పే నుంచి అయినా, పేటీఎం నుంచి అయినా, గూగుల్ పే నుంచి అయినా. యాడ్ ఫండ్ అంటే మీరు మెంబర్షిప్ తీసుకోవడానికి. సో ఇక్కడ మీరు ఏ మెంబర్షిప్ తీసుకుంటారో దానికి తగ్గట్టు అమౌంట్ సెలెక్ట్ చేసుకొని, అండ్ నెక్స్ట్ మనకి డౌన్లో పేమెంట్ ఆప్షన్ ఉంది కదా. సో పేమెంట్ ఆప్షన్ కింద మనకి యూపీఐ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. అండ్ ఇలా వస్తుంది మనకి ఐ అగ్రీ బాక్స్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి సబ్మిట్ చేయండి. ఇలా వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ పే విత్ గెట్ పే మీద ట్యాప్ చేయండి. అండ్ డౌన్లో మనకి పే అని చెప్పేసి దాని మీద ట్యాప్ చేయండి. ఇలా వస్తుంది. పే యూజింగ్ యూపీఐ యాప్స్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో మన ఫోన్లో ఉన్న యూపీఐ యాప్స్ అన్ని ఇలా షో అవ్వడం జరుగుతుంది. సో మీకు నచ్చిన యూపీఐ మీద ట్యాప్ చేసి పేమెంట్ అయితే చేయండి. ఒకవేళ మీకు పే యూజింగ్ యూపీఐ యాప్ నుంచి కాకపోతే కనుక పే యూజింగ్ పేమెంట్ గెట్ పేమెంట్ ట్యాప్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు లాస్ట్లో స్కాన్ క్యూఆర్ అని చెప్పేసి దాని మీద ట్యాప్ చేస్తే మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ చేసి మీకు నచ్చిన యూపీఐ యాప్స్ని ఓపెన్ చేయండి. దాంట్లో క్యూఆర్ సెక్షన్లోకి వెళ్ళి అప్లోడ్ గ్యాలరీ మీద ట్యాప్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్ని ఈ విధంగా షో అవుతాయి. ఇప్పుడు స్క్రీన్ షాట్ చేసింది దీంట్లో అప్లోడ్ చేయండి. ఇలా వస్తుంది. పేమెంట్ చేయండి. పేమెంట్ చేసాక బ్యాక్ వచ్చేసి మళ్ళీ యాప్ని అయితే ఓపెన్ చేయండి. పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాక మళ్ళీ బ్యాక్ వచ్చి యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి డౌన్లో బిజినెస్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. అండ్ ఇంకో విషయం, దీంట్లో మనం బిజినెస్ అంటే రిఫర్ చేస్తూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ప్రతి రిఫర్కి మనకి 200 నుంచి 500 రూపీస్ దాకా ఎర్న్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఐడి యాక్టివేషన్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఏ ప్రైస్ తీసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. 600 అయితే 600 మీద ట్యాప్ చేయండి, లేకుంటే 200 అయితే 200 మీద ట్యాప్ చేయండి. ఓకేనా. అండ్ కింద చూసుకుంటే మనకి యూజర్ ఐడి లేదా మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా. సో దాంట్లో మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి, లేదంటే మీ యూజర్ ఐడి ఇచ్చినా ఏం కాదు. సో మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. సో మొబైల్ నెంబర్ ఇచ్చాక కింద మనకి సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద ట్యాప్. సో ఇందాక మీరు పేమెంట్ చేశారు కదా, ఆ పేమెంట్ అమౌంట్ అనేది మీకు ఫండ్ వాలెట్లోకి వస్తుంది అనమాట. ఓకేనా. సో సెలెక్ట్ పేమెంట్ మెథడ్లో ఫండ్ వాలెట్ మీద ట్యాప్ చేసుకొని ప్రొసీడ్ టు పే మీద ట్యాప్ చేయండి. సో ఫైనల్లీ మనకి ఇలా వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో మీరు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు టీపిన్ అనేది ఇచ్చారు కదా, సో ఆ టీపిన్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో టీపిన్ ఎంటర్ చేసి లాస్ట్లో మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఉంది, దాని మీద ట్యాప్ చేస్తే మీకు మెంబర్షిప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మీరు ప్రతి రీఛార్జ్కి క్యాష్ బ్యాక్ అయితే పొందుతారు. అది మీరు మెంబర్షిప్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పటి నుంచి మీరు ప్రతి రీఛార్జ్కి అయితే క్యాష్ బ్యాక్ అయితే పొందుతారు. అండ్ నెక్స్ట్ జెట్పే యాప్ అని చెప్పేసి సెకండ్ యాప్ ఉంది కదా, ఆ యాప్ను ఓపెన్ చేయండి. సో ఈ యాప్లో మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో రీఛార్జ్ చేసుకున్నాక మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, సో ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్ అనేది మనకి క్యాష్ బ్యాక్ వాలెట్లో యాడ్ అవుతుంది. ఓకేనా. అండ్ ఇంకోటి బోనస్ అమౌంట్ ఉంది కదా 600, ఆ బోనస్ అమౌంట్ అనేది మీకు ఎలా తీసుకుంటారంటే, మీరు రీఛార్జ్ చేసుకుంటారు కదా, ఆ రీఛార్జ్ చేసుకున్నప్పుడల్లా మీకు ప్రతి రీఛార్జ్కి 1 రూపీ క్యాష్ బ్యాక్ వాలెట్లోకి యాడ్ అవుతుంది. ఇలా మీరు ఎన్ని రీఛార్జ్లు చేస్తే అన్ని రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ వాలెట్లోకి యాడ్ అవుతుంది. సో మీకు క్యాష్ బ్యాక్ అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ మీరు జెట్పే బజార్ యాప్ ఉంది కదా, ఫస్ట్ యాప్, ఆ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనకి లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి కదా టాప్లో, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాంక్ కేవైసీ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ బ్యాంక్ కేవైసీ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి మీ పాన్ కార్డు, మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ అయితే ఇచ్చేయండి. సో ఇచ్చేసాక వితిన్ సెకండ్స్లో మీకు అప్రూవల్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు విత్డ్రా ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం రండి. సో మై బిజినెస్ మీద ట్యాప్ చేయండి. పైకి స్క్రాల్ చేస్తే విత్డ్రావల్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు అమౌంట్ని సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఎంటర్ చేసి సెలెక్ట్ పేమెంట్ మెథడ్ ఉందా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో దాని మీద ట్యాప్ చేసి మీ టీపీని ఎంటర్ చేస్తే 24 అవర్స్లో మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ యాడ్ అవుతాయి. సో ఐ హోప్ మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇది సేఫ్ అండ్ సెక్యూర్, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే దీన్ని యూజ్ చేస్తున్నారంటే మీరు ఆలోచించండి. సో హ్యాపీగా ఈ యాప్ని యూజ్ చేసుకొని క్యాష్ బ్యాక్ పొందుతూ మనీ అయితే ఎర్న్ చేయండి. సో దీంట్లో మీరు ఇంకా హ్యూజ్ అమౌంట్ ఎర్న్ చేయాలంటే దీంట్లో ఒక బిజినెస్ ప్లాన్ కూడా ఉందన్నమాట. సో ఆ బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ హైలైట్లో చెక్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. సో ఐ హోప్ మీకైతే నేను క్లియర్గా చెప్పానని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీరు ఇప్పటి నుంచి హ్యాపీగా యాప్ని డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా రీఛార్జ్ చేసుకొని క్యాష్ బ్యాక్ పొందండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా మీరు దీని గురించి నెగిటివ్గా అనుకోమాకండి. దీని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మూవ్ అయితే అవ్వండి. సో చాలామంది ఏంటంటే హాఫ్ నాలెడ్జ్తో ఉండి కొంతమంది తెలిసి తెలియక చాలామంది కమెంట్లు పెడుతూ ఉంటారు, లేదంటే సంథింగ్ ఏదో మాట్లాడుతూ ఉంటారండి. సో పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఏదో మాట్లాడండి. సో ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సైతం, పోలీస్ డిపార్ట్మెంట్ సైతం దీంట్లో యాప్ని యూజ్ చేస్తున్నారంటే మీరే అర్థం చేసుకోండి.